అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 27వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. కుందన్ ఫ్యామిలీ, సింహ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు మార్నింగ్ 4 అవుతుండగా సుబ్రహ్మణ్యపురానికి చేరుకుంటారు. కుందన్ సింహ శర్మ గారు ఇల్లు 3 పక్కపక్కనే ఉంటాయి. ముగ్గురు మిత్రులు దగ్గరగా ఉండాలని పక్కపక్కనే కట్టించుకున్నారు. సింహ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అభిదీప్, మాధురి ఒక రూమ్లోకి వెళ్తే చూస్తూ కూడా ఏమీ చేయలేక వాళ్ళ ఎదురు రూమ్లోకి వసుంధర వెళ్ళిపోతుంది. అభినవ్ ఇంకా వస్తగారు ఒక రూమ్లోకి వెళ్తారు. రానా, వల్లి ఒక రూమ్లోకి. వల్లి కూడా సింహ హోమ్కి వస్తుంది. రంజిత్, వింద కూడా వస్తారు. ఇక మిగతా వాళ్ళు కుందన్ హోమ్కి వెళ్తారు. వేదాంత్, స్వీటీ, మను గారు, అను గారు, వీణ, వినీత్ గారు, శ్రవంతి, ఇక మను గారి పేరెంట్స్ శర్మ గారు అర్చకత్వం చేస్తుంటారు. ఇక వాళ్ళ ఇల్లు మొత్తం అర్చకత్వం నేర్చుకునే వారే ఉంటారు. అందరూ ఎవరి గోటికి వాళ్ళు చేరుతారు. అందరూ ఎవరి వారి కార్వాన్లో వచ్చారు కాబట్టి సో అంతా అలసటగా ఏమీ ఉండరు. వల్లి పట్టుకుంటే నడుస్తుంది కొంచెం స్లోగా. వల్లి, రానా మార్నింగ్ ఇంట్లో పూజ కోసం వస్తగారు చెప్తే వాళ్ళు పడుకోకుండా ఫ్రెష్ అయ్యారు. ఇవన్నీ చూసుకోవాల్సిన వసుంధరేమో పైకి వెళ్ళి ఒంటరిగా ఉంది. ఈ ఒంటరితనం తనలో తెలియని భయాన్ని కలిగిస్తోంది. ఇక పెళ్లి చేసుకోవాల్సిన జంట వింద, రంజిత్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మాధురి గారు మాత్రం వస్తగారితో ఉండి పూజకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అభిదీప్ ఇంకా అభినవ్ గారు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇక మాటల్లో పడిపోతారు. వల్లిని, రానాని ఫ్రెష్ చేసి తానే రెడీ చేస్తుంటాడు. రానా గారు, మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. నేను చిన్నపిల్లని కాదు, నేను డాక్టర్ని తెలుసు కదా మీకు అంటే వల్లిని చూస్తూ తన నుదురు ఆనిచ్చి, నువ్వు నాకు ఎప్పుడు చిన్నపిల్లవే, నిన్ను అపురూపంగా చూసుకోవడమే నా పని అని అంటే, అవునా అని తన ముక్కుతో రానా ముక్కుని రాసి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇలా కాదనుకుంటా చెప్పేదని తన పెదవుల్ని వల్లి పెదవులకి దగ్గరగా తీసుకుని వెళ్తున్న రానాని తన చేత్తో తనని ఆపి, పూజ ఉంది, వెళ్ళాలి రండి అని అంటే, హలో శ్రీమతి గారు, ఇలానేనా, ఇలా కూర్చోవాలి రా అని తనని కూర్చోపెట్టి చేతిలో గాజులు వేసి నుదుటను కుంకుమ పెట్టి, ఇలా ఉండాలి ఎప్పుడు, నాకు ట్రెడిషనల్గా ఉండడమే ఇష్టం, బట్ మనము అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మోడర్న్ మాత్రమే వేసుకోవాలి అంటే, అలానే శ్రీవారు, మనం ఇప్పుడు కిందకు వెళ్ళాలి, వస్తు అత్తయ్య ఆరులోపే పూజ గదిలో దీపం పెట్టాలన్నారు, రండి కిందకు వెళ్దామంటే, పూజ అయ్యాక ఓకేనా అని అంటే కొంటగా చూస్తూ ఆ చూపులు వల్లి చూడలేక, ప్లీజ్ రానాగారు మీరు అని అంటే, నేను నా చూపులు నిన్ను బాణంలా గుచ్చుకుంటున్నాయా అని అంటే, ఇంకా పదండి అని అంటే తన నడిపిస్తూ కింద తీసుకొస్తాడు. ఈసారి రానా వల్లిని నడిపించి తీసుకొస్తాడు. మెట్లు దిగుతూ రానా వైపే చూసి, నడవలేని రానాగారు, కాళ్ళు మొత్తం పట్టేసినట్లు అయిపోతున్నాయంటే, ఓకే రా అని తనని చేతిలోకి తీసుకుంటాడు. రంజిత్, వింద వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. వింద, మనం ఇలా ఒకే రూమ్లో ఎందుకు, నేను అను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కదా అంటే, బేబీ డాల్, ఇది నీ ఇల్లు ఇప్పుడు, కాకపోయినా ఇంకో వారంలో వస్తావు కదా అని అంటూ తన దగ్గరికి జరిగి బేబీ డాల్ అంటాడు. ఏంటి పిలుపులో ఏదో తేడా కొడుతోందంటే, ఏముంది, ఏం లేదులే పడుకో అని అంటున్న రంజిత్తో, నేను నిన్నొకటి అడగనా, నువ్వు వల్లిని ఇష్టపడ్డావా అని అంటే, నీకు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, తన వాలెట్ తీసి, ఈ ఫోటో వల్లిదే కదా అంటే, వల్లి నీకు ముందే తెలుసా, నువ్వు తనని ప్రేమించావా, రానా వల్లి హ్యాపీగా ఉండాలని మధ్యలో ఉన్న నన్ను నువ్వు ప్రేమ పేరుతో ఇలా అని అంటే, విందాని పట్టుకుని, అది అప్పుడు విందా, ఇప్పుడు నిజంగా నేను నిన్ను ఇష్టపడుతున్నా, ఏం జరుగుతుంది అసలు, రంజిత్ వల్లిని ఇష్టపడ్డా, ఎప్పుడు, ఎక్కడ, చెప్తాను వెయిట్ అంటే, రంజిత్ వల్లి రానాల మధ్యలో విందా ఉందని రంజిత్ విందాతో ఇలా ఉన్నాడా అంటే, రంజిత్కి విందా అంటే ఇష్టమా, లేక వల్లి కోసం విందాతో ఇలా ఉన్నాడా, మీకు రంజిత్ ఏమైనా నెగిటివ్గా ఎక్కడైనా కనిపించాడా చెప్పండి కామెంట్లో. విందా అడిగిన దానికి రంజిత్, అవును వల్లిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా, కానీ నేను అనుకోలేదు రానా తనని పెళ్లి చేసుకుంటాడని, వల్లి నాకు దక్కాలని అనుకున్నా, కానీ రానా కోసం నేను వల్లిని వద్దు అని అనుకున్నా. రానా వాడు నాకు అన్ననే కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా, వాడితో మాట్లాడాను అంతే, కానీ వాడు ప్రతి విషయం నాకు తెలుస్తుంది,
ఇక నేను ఇలా అమ్మాయిలతో అంటే నేను వాడిలా నా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేను. వాడిలా అందరి గురించి ఆలోచించను. వాడిలా ఏది చేయలేను. వాడి ప్రతి ఫీలింగ్‌ని వాడు హైడ్ చేయగలడు. నేను అలా కాదు. బట్ ఐ ప్రామిస్ విందా! నిన్ను కలిసాక ఇంకెవరిని ముట్టుకోకూడదనుకున్నా. అసలు నీతో కాంటాక్ట్ అయింది కూడా నువ్వు వల్లికి, రానికి మధ్యలో ప్రాబ్లమ్ క్రియేట్ చేశావు. నీ మీద కోపంతోనే నీతో కలిసాను కానీ నాకే తెలియకుండా నీ మీద నా ఫీలింగ్ మారింది. ఇప్పుడు నువ్వు నాకు కావాలి. నా భార్యగా, మా ఇంటి కోడలిగా. విందా ఏమీ మాట్లాడదు. ఏమైందని అడుగుతాడు. నేను కూడా వల్లి విషయంలో అలా చేయకుండా ఉండాల్సింది. అసలు కానీ అని బాధపడుతూ ఉంటే నువ్విలా ఫీల్ అవ్వకు. ఇప్పటినుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా మనమే చూసుకోవాలి. ఈ ఊర్లో మనకి చాలా శత్రువులున్నారు. వల్లిని జాగ్రత్తగా చూసుకో. తనని ఒంటరిగా అస్సలు వదలకు అంటాడు. విందా రంజిత్‌ని హగ్ చేసుకొని మరి నీకు బాధగా లేదా? నువ్వు ప్రేమించిన అమ్మాయి మీ అన్నయ్య పక్కన అంటే బాధగా అనిపించింది కానీ నాకు రానా తనని పెళ్లి చేసుకున్నప్పుడే తన మీద నా ఫీలింగ్ మారింది. తను నా అన్న భార్య. తన మీద నా ఫీలింగ్ తప్పుగా ఉండకూడదు కదా! అయినా నాకు నా బేబీ డాల్ ఉంది. నా రౌడీ బేబీ. తను చాలు నా లైఫ్‌కి అంటాడు. ఆ మాటకి విందా రంజిత్‌ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని థాంక్స్ అని తన కళ్ళలోకి చూసి ఐ లవ్ యూ అని చెప్పి తన పెదవులు ఇష్టంగా అందుకుని ముద్దు పెడుతుంది. రంజిత్‌కి విందా అలా చేయగానే అసలు విషయం తెలిసి ఎంత ఫైర్ అవుతుందనుకున్నాడు కానీ ఇలా తనని అర్థం చేసుకొని తనకి చాలా హ్యాపీగా అనిపించింది. తానిస్తున్న సాఫ్ట్ కిస్‌ని హార్డ్‌గా మార్చి ఆ ఉదయాన్ని వాళ్ళు జీవితంలో ఉషోదయం నింపుకున్నారు. వల్లి రానాతో ఇంట్లో దీపం పెట్టించి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న మరకత శివలింగానికి సహస్ర బిల్వార్చన చేయించారు వసుధ గారు, మాధురి గారు. వసుధ గారి కంటే ఆ ఇంటి పద్ధతులు బాగా తెలుసు. అందుకే రానా వాళ్ళ నాన్నమ్మని రెస్ట్ తీసుకోమని తాను ఆ బాధ్యతను తీసుకుంది. వల్లి అంతసేపు కూర్చోవడం వల్ల తనకి పెయిన్ వస్తూ ఉంటే అర్థం చేసుకున్న రానా ఇంకా ఏదైనా పూజ ఉంటే నేను చేస్తానమ్మా వల్లి రెస్ట్ తీసుకుంటుందంటాడు. ఇక వల్లితో పూజ ఏమీ లేదు రానా, కానీ నువ్వే మణికంఠ ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న మురుగన్‌కి అభిషేకం చేయాలి. అసలు ఇద్దరు చేయాలి కానీ వల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వొక్కడివే చేయాలి. ఇప్పుడు కార్తీ, నువ్వు, నేను, మాధురి, మీ నాన్నగారు, బాబాయ్ కూడా వస్తారు. అందరం మణికంఠ ఆలయానికి వెళ్దామంటారు వసుధ గారు. మరి ఆలయంలో రానాకి, వల్లికి ఏమైనా ప్రమాదం పొంచుందా? రానా, వల్లి, వసుధ గారు, మాధురి గారు, అవధీప్, అభినవ్ గారు 3 జంటలు మణికంఠ ఆలయానికి స్టార్ట్ అయ్యారు. చీకటి తొలగి ఆ సూర్యభగవానుడు అప్పుడే వస్తున్నాడు. అసలే పల్లెటూరు కదా! చాలా అందంగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఆ వాతావరణం చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంట్లో ఉన్న రంజిత్‌కి సంథింగ్ ఏదో నెగెటివ్‌గా అనిపిస్తూ ఉంటే అప్పుడే నిద్రలోకి వెళ్ళిన బిందాని చూసి తన నుదుటిన ముద్దు పెట్టి నిదానంగా దూరం జరిగి ఫ్రెష్ అయ్యి కిందకొస్తాడు. కిందకొచ్చి దేవుడి గది వైపు వెళ్తాడు. పూజ చేసి ఉంటుంది. లోపలికి వెళ్లకుండా దండం పెట్టుకుని బయటకొస్తాడు. బయట పని చేస్తున్న పని వాళ్ళని నాన్న, బాబాయ్ ఎక్కడ అంటే పెద్దబాబు, చిన్నబాబు, రానా బాబు అందరూ ఆలయానికి వెళ్లారని చెప్తాడు. ఓకే అని తన తాతయ్య బుల్లెట్ వేసుకొని గుడికి స్టార్ట్ అవుతాడు. ఇప్పుడు అసలు ఎందుకు వెళ్లారు వీళ్ళు మార్నింగ్‌ని? వచ్చి 2 అవర్స్ అయింది. వల్లి ఆరోగ్యం కూడా బాలేదు. వాళ్ళకేదైనా జరిగితే నో, నేనలా జరగనివ్వను అని అనుకొని ఫాస్ట్‌గా గుడికి చేరుకుంటాడు. రానా వాళ్ళు గుడికి చేరుకుంటారు. శర్మ గారు వాళ్ళ శిష్యుడితో ఆలయంలో ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికొచ్చి రానా వెనుక కోనేరులో ఉన్న వాటర్‌తో మురుగన్‌కి అభిషేకం చేయాలి. వల్లి తీసుకురావాలి కానీ తను చేయలేదు కదా! నువ్వే చెయ్యని తన శిష్యుడితో బిందె తీసుకురా అనంటే తను తీసుకొస్తాడు. రానాని షార్ట్ తీయమని కండువా నడుముకి కట్టుకోమని చెప్తాడు. రానా ట్రెడిషనల్ వేర్‌ని వేసుకుంటాడు పూజ కోసం. సో, అలా పంచెతో నడుముకి కండువా కట్టుకొని ఉంటాడు. అసలే 6 అడుగుల అందగాడు. ఇంకా తెలుపు, ఎరుపు వర్ణంలో ఉండి కండలు తిరిగిన దేహంతో సిల్కీ హెయిర్‌తో మెడలో రుద్రాక్షతో ఎడమ చేతి మీద త్రిశూలం టాటూతో ఉంటాడు. వల్లి తన భర్త అందాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతుంది. అంత అందగాడు, మంచి మనసున్నవాడు తన భర్తగా రావడం, తన ప్రేమ మొత్తం తన సొంతం అని మురిసిపోతుంది. వసుధ గారు రానాని చూసి కన్నా దిష్టి తగులుతుంది నీకు అని తన కళ్ళకున్న కాటుక తీసి తన చెవి వెనక పెట్టి మెటికలు విరిచి నా కన్నకి ఎవరి దిష్టి తగలకూడదని అంటుంది. రానా నవ్వుకుంటూ చూస్తాడు వసుధ గారి వైపు. శర్మ గారు, అభి గారితో మీరందరూ లోపలికి వెళ్ళండి. రానా కొలంలో అభిషేకం కోసం నీళ్లు తీసుకొని వస్తాడంటే అందరూ లోపలికి వెళ్తారు. వల్లి మాత్రం నేను నీతో వస్తాను అంటే రానా వద్దు నువ్వు అమ్మ వాళ్ళ దగ్గర ఉండని అంటే తన చేయి పట్టుకొని నాకు భయంగా ఉంది ఎందుకో. మీరొక్కరే అంటే గుడి వెనకనే కొలను ఏమీ కాదు నాకు వెళ్ళి నువ్వు అని వసుధ గారికి వల్లి చేతినిచ్చి గుడి వెనక్కి వెళ్తాడు. తన రాక కోసం ఒక 10 మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు జై మనుషులు కారు. ఆ ఊర్లో ఇంకో వర్గానికి చెందిన వాళ్ళు గుడి మీద పెత్తనం కోసం
చాలా ట్రై చేస్తున్నారు కానీ ఆ గుడి సింహ ఫ్యామిలీ వారసులు మాత్రమే చూసుకోవడంతో ఆ వారసుల్ని లేకుండా చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు రానా వచ్చాడని తెలిసి ఇలా రానాని టార్గెట్ చేశారు. రంజిత్ తన బుల్లెట్ ఆపి లోపలికి వెళ్తాడు. శర్మ గారు ఎదురై ఇప్పుడు మీ అన్నయ్యకి నీ అవసరం చాలా ఉంది వెళ్ళు అని చెప్పగానే వెనక్కు వెళ్తాడు. మరి రానాకి ఏమైనా జరుగుతుందా? రంజిత్ వాళ్ళ అన్నయ్యని కాపాడుకోగలడా? రానా సింహ, రంజిత్ సింహ. రంజిత్ గుడి వెనుక ఉన్న కొలను దగ్గరికి వెళ్తాడు. రానాకి కనిపించకుండా పక్కకుంటాడు. రానా కొలను దిగి బిందె కుడి భుజం మీద పెట్టుకుని కుడి చేత్తో పట్టుకుని పంచని ఎడమ చేత్తో పట్టుకుని మెట్లెక్కి పైకి వస్తూ ఉంటాడు. రంజిత్ వాళ్ళ అన్న అందాన్ని చూసి మురిసిపోతుంటాడు. రానా రంజిత్ ని దాటి వెళ్తూ మెట్టు ఎక్కి గుడి ముందుకు వెళ్తూ ఉంటే తన వెనుక ఒకడు కత్తి పట్టుకుని రానాని పొడవడానికి వస్తాడు. అది చూసి రంజిత్ వాడి నోరు మూసి వాడి చేతిలో కత్తి తీసుకుని వాడి కంఠం మీద పెట్టి సైడ్కి వచ్చేస్తాడు. రానాకి ఏదో జరిగిందని డౌట్ వస్తుంది కానీ వెనక్కి తిరగకూడదని తిరగకుండా వెళ్ళిపోతాడు. రంజిత్ వాడిని పిచ్చకొట్టుడు కొట్టి పక్కకు పడేస్తాడు. వాడి నోట్లో సైడ్ రాకుండా వాడి చొక్కా విప్పి నోట్లో పెట్టి శరీరం మొత్తం కత్తిగాట్లు పెడతాడు. వాడు చావుడు కానీ వాడి బాడీ మొత్తం రక్తంతో తడిసిపోతుంది. వాడు మెడ పట్టుకుని వాడి మొహం పైకి లేపి వాడు నా అన్న, వాడిని ఏదైనా చెయ్యాలంటే నన్ను దాటి చెయ్యాలి, నన్ను దాటి వాడిని చేరే అంత దమ్ము ధైర్యం ఉందా అని వాడిని దూరంగా విసిరి అక్కడే పొదల మాటన ఉన్న ఇంకో ఇద్దరు అంతు చూసి సైలెంట్గా పక్కకు నిలబడతాడు. వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి మిగతా వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఇంకో ఇద్దరిని పంపిస్తారు బయటికి. వాళ్ళు చుట్టూ చూస్తూ వస్తారు. రానా పొలంలో దగ్గరికి వెళ్ళడం చూసి ముగ్గురు వీడిని ఏం చేయలేదా, వాళ్ళు ఎక్కడికి పోయారో తాగుబోతెదవలు అని అనుకుని రానా వెనుక ఒకడు కత్తి తీసుకుని వెళ్తూ ఉంటే వాడిని వెనక్కి లాగి వాడి పని వాడితో వచ్చిన వాడి పని ఇద్దరిని క్లోజ్ చేసి ఇలా ఒక్కొక్కడి గురించి చూడకూడదు, అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారో అని వాళ్ళ ప్లేస్ కనిపెట్టి అందరి పని చూడాలని ముందుకు వెళ్తూ ఉంటాడు రంజిత్. రంజిత్ వాళ్ళ కోసం చూద్దామని ముందుకు వెళ్తూ ఉంటే వెనుక నుంచి ఒకడు వచ్చి రంజిత్ని పొడుస్తాడు. వెనుకకు తిరిగి వాడు పొడిచిన కత్తిని తీసి వాడిని పొడిచి వాడిని పక్కకు విసురుతాడు. ఇంకొకడు పొడవడానికి వస్తే వాడిని కాలుతో తంతే దూరంగా వెళ్ళి పడతాడు. ఇంకో ముగ్గురు రంజిత్ మీదకి వస్తుంటే వాళ్ళకి ఎదురుగా రుద్రుడిలా రానా వచ్చి నిలబడతాడు. రానాని చూసి వాళ్ళు వెనుకకు అడుగులు వేస్తారు. ఎర్రటి కళ్ళతో రౌద్రంగా చూస్తూ గర్జించే సింహంలాగా కనిపిస్తాడు. అతడి శరీరం మీద ఉన్న నీటి బిందువులు సూర్యకాంతి వెలుగు తగిలి మెరుస్తూ కోపంగా ఉండడం వాళ్ళ చేత నరాలు ఉతికి బయటికి వచ్చి వాళ్ళలో భయాన్ని పెంచేలా ఉన్నాడు. వాళ్ళు భయంగా ఉన్న రానా మీదకి కత్తితో రాగానే ఒకడిని కాలు కింద తొక్కి ఇంకొకటి ఎడమ చేతిలో మరొకటి కుడి చేతిలో పట్టుకొని ఇద్దరి మెడలు విరిచి కింద ఉన్నోడిని గట్టిగా తొక్కేస్తాడు. ముగ్గురు ఉన్నారా పోయారా అని ఆలోచించకుండా తన మెడలో ఉన్న తెల్లని కండువాని రంజిత్ నడుము కట్టి రక్తం వస్తుంటే ఇలానేనా ఉండేది అంటాడు కోపంగా. రంజిత్ నవ్వి నువ్వు ఉన్నావుగా అంటాడు. నువ్వు ఇంట్లో ఉండకుండా ఎందుకు వచ్చావంటే తమకు తెలియదా, మనకి ఈ ఊర్లో చాలా ఫ్యాన్స్ ఉన్నారని అంటే నేను చూసుకునేవాడిని కదా, ఇప్పుడు చూడని అంటాడు. హలో, నాకేం కాలేదని నవ్వి ఇది ప్రేమనా నా మీద అంటాడు. పోరా నువ్వు నీ వేషాలని రానా అంటే రంజిత్ మాత్రం నువ్వు మాత్రం నాకు ఎనిమివే అంటాడు. అవునా అని ఎనిమిని కాపాడడానికి నీ ప్రాణాలు కూడా లెక్క చేయవా అని ట్రీట్మెంట్ తీసుకో అంటే వద్దు, మామ చూస్తే బాధపడుతుంది, నేను ఇంటికి వెళ్తా, విందా ఉంది కదా అని అంటాడు. బ్లడ్ పోతోందిరా అంటాడు రానా. ఏం కాదులే, నా బాడీలో చాలా బ్లడ్డే ఉందంటాడు. అంత గాయమైనా పెయిన్గా లేదా నీకు అని అంటే ఏమో నాకేం లేదు పెయిన్, కానీ నువ్వు వెళ్ళు నేను వెళ్తున్నా ఇంటికని రంజిత్ వెళ్ళిపోతాడు. రంజిత్కి పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ని బయటికి కనిపించనివ్వడు రానా. వీడేంటో పూజ త్వరగా కానీ ఇంటికి వెళ్ళాలి, వాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడో లేదో అని అనుకుని గుడిలోకి వెళ్ళిపోతాడు. రంజిత్ ఇంటికి వెళ్తే అందరు కంగారు పడతారని వాళ్ళ పొలాల్లో ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి ఒక డాక్టర్ని రమ్మని రక్తంతో తడిచిన కండువా విప్పి తాడు. అయినా బ్లడ్ ఆగడం లేదు. ఆ ఇంట్లో ఉన్న ఒక క్లాత్తో గట్టిగా కట్టి అలానే కింద పడిపోతాడు. కత్తి గాయం లోతుగా కొంచెం పెద్దగా అవడం వల్ల బ్లడ్ పోతుంది. గుడిలో ఉన్న రానాకి టెన్షన్గా ఉండి శర్మ గారికి చెప్పి నేను ఇప్పుడే వస్తానని అంటే రానా వైపు చూసి ఇదిగో అని 2 దారాలిచ్చి ఇవి మీ ఇద్దరిని రక్షిస్తాయంటే అవి తీసుకొని అమ్మ మీరింటికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తానని వాళ్ళు వెళ్తున్న తన చేయి పట్టుకుంటుంది వల్లి. వల్లి వైపు చూసి అంతా బాగానే ఉంది, కొంచెం పనుంది అంతే, నువ్వు అమ్మ వాళ్ళతో వెళ్ళిపో, నేను వచ్చేస్తా అని నడుచుకుంటూ వెళ్తున్న తనని శర్మగారు పిలిచి ఇదిగో ఆ బండి మీద వెళ్ళంటే కృతజ్ఞతగా తన వైపు చూసి వెళ్ళిపోతాడు. వాళ్ళ తమ్ముడు గురించి తెలుసు కదా, సో వాడి ఇంటికి వెళ్ళాడని అనుకుని పొలంలో ఉన్న ఇంటికి వస్తాడు. రానా వచ్చేసరికి రంజిత్ కింద పడి ఉండడం చూసి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెడతాడు.
రంజిత్ స్పృహ కోల్పోయి ఉంటాడు. అప్పుడే డాక్టర్ కూడా వస్తాడు. డాక్టర్ని చూసి, మీరు అంటే రంజిత్ గారు కాల్ చేశారు సార్, సారీ కొంచెం లేట్ అయిందని ఫాస్ట్గా రంజిత్ దగ్గరికి చేరి తన పల్స్ చెక్ చేసి బాగానే ఉండడంతో బ్లడ్ చాలా పోయింది, మనం ఫస్ట్ స్టిచెస్ చేయాలి అని అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసి స్టిచెస్ వేస్తారు. రానాకి కోపం పెరిగిపోతుంది. నా తమ్ముడు రక్తం ఎవరి వల్ల చెందిందో వాడు ప్రాణాలతో ఉండకూడదు అనుకుని ఎవరికి కాల్ చేసి వాళ్ళకి చెప్పవలసినంత చెప్పి రంజిత్ పక్కనే ఉంటాడు. రంజిత్కి స్టిచెస్ వేసి బ్యాండేజ్ వేసి ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే సార్, ప్రమాదం ఏం లేదు, బట్ గాయం తగ్గాలి, తనని రెస్ట్ తీసుకోమనండి అంతే చాలు అని మెడిసిన్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతాడు. విందా లేచి పక్కన చూడగానే రంజిత్ ఉండడు. కిందకి రావాలనుకుని రాకుండా రంజిత్కి కాల్ చేయాలని చేస్తుంది. మొబైల్ ఇంట్లోనే ఉంది. రింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటే మొబైల్ పట్టుకుని వెళ్ళలేదా అని వల్లికి కాల్ చేస్తుంది. వల్లి వాళ్ళ గుడి నుంచి ఇంటికి వచ్చేసి మాధవి గారు వస్త గారు వల్లిని రూమ్కి తీసుకువెళ్ళి నువ్వు కిందకి రాకు, రెస్ట్ తీసుకోరా అని వస్తాడని వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. వాళ్ళు కిందకి వెళ్ళడం, విందా కాల్ చేయడం ఒకేసారి జరుగుతుంది. వల్లి కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అక్క అంటే వల్లి ఎక్కడున్నావు అని అంటే ఇప్పుడు గుడి నుంచి వచ్చానక్క అంటుంది. రానా అని అడుగుతుంది విందా. రానా గారు పని ఉండి బయటికి వెళ్ళారు గుడి నుంచి అంటే ఓకే వల్లి, ఊరికే చేశాను, నేను ఫ్రెష్ అయ్యి నీ దగ్గరికి వస్తానులని కాల్ కట్ చేసి రానాకు కాల్ చేస్తుంది కంగారుగా. రానా కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు విందా అంటే రంజిత్ అని అంటుంది ఏడుస్తూ. వాడికి ఏం కాలేదు ఓకేనా, నేను వాడితోనే ఉన్నా, నువ్వు ఫ్రెష్ అయ్యి మన పొలం దగ్గరికి రా, డ్రైవర్కి చెప్తాను ఓకేనా అంటే ఇప్పుడే వస్తాను నేను అని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. అది ఒక 10 minutesలో. ఇప్పుడు రంజిత్ అలా చూసి విందా మరి ఎంత బాధపడుతుందో కదా. విందా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. రంజిత్కి ఏమైనా అయిందేమో అని కంగారుగా. విందా లోపలికి వచ్చేసరికి రంజిత్ అప్పుడే కళ్ళు తెరుస్తాడు. పక్కనే కూర్చున్న రానాని అప్పుడే గదిలోకి వస్తున్న విందాని చూసి ఏమైందంటాడు. విందాని చూసి రానా తన దగ్గర దారం తీసి కట్టి ఇది ఎప్పుడు నేను వెళ్తున్నా, నా కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను విందా చూసుకుంటుంది, ఒక 2 days మీరు ఇక్కడే ఉండండి అని వెళ్ళిపోతాడు. విందాతో వాడికి చిన్న దెబ్బ, ప్రమాదం ఏం లేదు, రెస్ట్ తీసుకుంటే చాలు, ఒక 2 days జాగ్రత్తగా చూసుకోవాలని వెళ్ళిపోతాడు. విందా ఏడుస్తూ రంజిత్ దగ్గరికి వచ్చి ఏమైంది అసలు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని నడుము దగ్గర చూసి పెయిన్గా ఉందా అంటుంది. రంజిత్ పెయిన్ ఎందుకు ఉంటుంది, సమ్మగా చల్లగా ఉంది అంటాడు. కోపంగా రంజిత్ వైపు చూస్తే జోక్స్ వేయకని తనను పట్టుకుని కూర్చోపెట్టి నీకు జ్యూస్ తీసుకొస్తా అని అంటే అది వద్దు, నా ఎనర్జీ నువ్వే, నా పక్కన ఉంటే చాలు, ఇలా రా కూర్చో అని అంటే రంజిత్ పక్కనే కూర్చొని తన చెయ్యిని పట్టుకుంటుంది. విందా వైపు చూసి టెన్షన్ పడ్డావా అంటాడు. రంజిత్ వైపు చూసి చాలా భయం వేసింది, నీకేమైనా అయ్యిందేమో అని, నువ్వే చెప్పావు కదా ఈ ఊర్లో మనకి చాలా శత్రువులు ఉన్నారని, అందుకే అంటే ఉన్నారు బట్ వాళ్ళు ఏం చేయలేరులే అని అంటే మరి గాయం అంటే వాడు వెనక నుంచి వచ్చి ఇలా చేశాడు, బట్ వాడు లేడు, నా రక్తం కళ్ళు చూసిన వాళ్ళని రానా వదలడు. రంజిత్ వైపు చూసి ఇంత ప్రేమ ఉండి మరి ఎందుకు ప్రేమగా ఉండరు మీరు అని అంటే ఏం మాట్లాడకుండా తన వైపే చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు అంటే నా కోసం ఏడ్చిన నీ కళ్ళు, నా కోసం బాధపడుతున్న నీ మనసు చాలా చాలా నచ్చేస్తున్నావు అని అంటాడు. ఈ టైంలో ఇలా ఎవరైనా మాట్లాడతారా అంటే తనని గట్టిగా పట్టుకొని నా మనసుకి నాకు కాదు గాయమైంది, నా శరీరంలో ఒక భాగానికి అంతే, నిన్ను చూసే నా కళ్ళకి ఏమీ కాలేదు, నీ పెదవుల్ని ముద్దాడి నా పెదవులకి ఏమీ కాలేదు, నిన్ను హత్తుకుని నా గుండెకి నా చేతులకి ఏమీ కాలేదు, ఇంకా కుదురుగా ఉండమంటే నేను ఉండగలనా, అది నా బేబీ డాల్ నా పక్కన ఉంటే కష్టమే కదా, అయినా ఎవరికి దాసుడు కాని నేను నీకు దాసుడినయ్యానంటాడు. ఈ టైంలో ఇలా మాట్లాడుతున్న రంజిత్ చూసి నేను బాధపడతానేమో అని నీ పెయిన్ని కూడా భరిస్తేలా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది, ఇంత మంచోడు ఏంట్రా నువ్వు, నీకు నేను నచ్చడం కాదు, నాకు మాత్రం నువ్వు పిచ్చి పిచ్చిగా మొత్తం నాలో అనువనువు నిండిపోయావు, నాలో నీ పిచ్చిని ఎక్కించావురా అని తన బ్యాక్ సైడ్ పెయిన్ రాకుండా తనని పక్కకు పడుకోబెట్టి తాను కూడా అతని పక్కన పడుకొని రంజిత్ పెదవులను అందుకొని ముద్దు పెడుతుంది. రంజిత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా పెయిన్ని నేను ఫీల్ అవ్వకుండా ఇలా నా మైండ్ డైవర్ట్ చేస్తున్నావు బేబీ డాల్ అనుకుని తను కూడా ముద్దు పెడుతూ సాఫ్ట్గా మొదలైన ముద్దుని కాస్త హార్డ్గా మారి విందా పెదవుల నుంచి బ్లడ్ వచ్చేలా చేస్తాడు రంజిత్. రానా ఇంటికి వెళ్ళిపోతాడు. వస్తగారు కన్నా రంజిత్ ఇంకా విందా లేరు ఇంట్లో అంటే వాళ్ళు పొలంలో ఉన్న మన ఇంటికి వెళ్ళారమ్మా, ఒక 2 days వాళ్ళు అక్కడే ఉంటారు, నీకేమైనా అని అంటే అయ్యో అలా ఏం లేదు కన్నా, వాళ్ళు హ్యాపీగా ఉంటే అదే చాలు అని టిఫిన్కి రండి అని వల్లిని తీసుకొని కిందకి రా అని చెప్తే అలానే వస్తామమ్మా అని పైకి వెళ్ళిపోతాడు రానా. రానా వచ్చేసరికి వల్లి పడుకుని ఉంటుంది. తనకి లెగ్స్ పెయిన్గా ఉంటాయి, సో అందుకే పడుకుని ఉంటుంది. రానా రూమ్లోకి వచ్చి డోర్ వేసి వల్లి వెనుకే చేరిపోతాడు. సైడ్కి పడుకొని ఉన్న తన సతీమణి నడుము చూసి తాళలేక
తన చేతులలో ఆ నడుముని గట్టిగా నలిపేస్తూ వీపు భాగంలో ముద్దులు పెడుతూ బంగారం అని అంటాడు. తన శ్వాస తగలగానే వల్లి కళ్ళు తెరిచి తన వైపు తిరుగుతుంది. ఏంటి సార్ గారు మంచి జోష్‌లో ఉన్నారు. ఏంటి సంగతి అంటే, మరి ఇంత అందం నా ముందుంటే నేను చూస్తూ ఎలా కంట్రోల్‌లో ఉండగలను చెప్పు అని తనని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు. వదలండి అంటుంది. వదలను అని అంటాడు. తన ఎదలో తలదాచుకొని తను గట్టిగా కట్టుకున్న తనను చూసి నవ్వి నుదిరి మీద పడి ఉన్న వెంట్రుకలు సరిచేసి ఒక ముద్దు పెడుతుంది. ఇష్టంగా ఇష్టసరి పెట్టిన ముద్దుని ఆస్వాదిస్తాడు ఆనందంగా. ఓన్లీ పంచ మీదే ఉన్నాడు. తన నడుముపై నుంచి మెడలో ఒక రుద్రాక్ష గొలుసు ఇంకా జంజం తప్ప డైరెక్ట్‌గా తన బాడీని టచ్ చేస్తుంటే వల్లీకి ఎలానో ఉంది. తన టాటూని చూసి అక్కడ టచ్ చేసి చాలా బావుందంటుంది. అంటాడు. ఇంక లేవండి అంటే, నన్నిలా చూస్తుంటే నీలో అని అంటే, అన్నీ తెలిసి కూడా మీరు చొక్కా వేసుకోవచ్చు కదా! ఎందుకు ఇంతలా ఈ ఎక్స్‌పోజింగ్? ఇంకెప్పుడు మీరిలా షర్ట్ లేకుండా ఉండకండి సరేనా? అని అంటుంది. తన ప్రేమకి మురిసిపోతూ, నీలో జెలసీ కూడా ఉందా? అంటాడు. ఉండదా మరి? ఇంత అందగాడు నా భర్త అయితే ఉంటుంది కదా! అని అంటాడు. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు బంగారం. నేను నిన్ను తప్ప ఎవరిని చూడను, తాకను అని అంటాడు రానా. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.